ఇప్పుడు డెఫినెట్లీ ద క్రియేటర్ బిహైండ్ మెనీ వండర్స్ అండ్ వెరీ ఆనెస్ట్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. యూఫోరియా ప్రీ స్ట్రీమింగ్ ఈవెంట్లో ఈరోజు కూర్చున్న వెంటనే రామోజీరావు గారిని చూడటం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. ఈ ఉషా కిరణాలు అని ఏదైతే వాళ్ళ బ్యానర్ పాట ఉందో, అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త. అప్పుడు బాపిరెడ్డి గారు ఈ కుర్రాడు బాగా పనిచేస్తున్నాడని చెప్పి నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని ఎంకరేజ్ చేసిన వ్యక్తి బాపిరెడ్డి గారు అప్పటి నుంచి. అప్పుడు నేను ఉషా కిరణ్ సంస్థలో పనిచేయడం అంటేనే చాలా ప్రెస్టేజ్, ఎంటర్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో వాళ్ళ టెస్ట్లు కానీ వాళ్ళ ఇది కానీ చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇటు సాహిత్యం కానీ అన్నిటి మీద స్టాండర్డ్ ఉండాలి వాళ్ళకి. సో అలాంటిది ఆ బ్యానర్లో జాయిన్ అయ్యాను అనగానే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు నన్ను, వీడికైతే ఒక ఫ్యూచరు ఉందనే ఇది. సో అలాగా చైర్మన్ గారు రామోజీరావు గారిని స్వయంగా ఆయనతో పాటు కథా చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కడం నిజంగా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆయన కారుదిద్దును కాపురం అనే సినిమాకి విన్సెంట్ మాస్టరు, జీవి నసరాజు గారు వాళ్ళ దగ్గర వర్క్ చేశాను నేను. సో అప్పటి నుంచే ఆయన అంటే నాకు చాలా ఇన్స్పిరేషను, రామోజీరావు గారు అంటే. సో ఆయన కూడా ఈ కుర్రాడని చెప్పి ఏదో అసిస్టెంట్ డైరెక్టరు అందరిలో అక్కడెక్కడో దూరంగా నిలబడ్డాడని అనకుండా వదిలేకుండా నా ఒపీనియన్ కూడా అడిగేవారు ఆయన. నీకెలా ఉంది ఏంటి, డివి నసరాజు గారు లాంటి వ్యక్తి చెప్పిన సీన్ని నీ ఒపీనియన్ ఏంటి బాబు అని చెప్పి నన్ను ముందుకు పిలిచి అడిగేవారు రామోజీరావు గారు. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా. సో అలాంటి సంస్థలో పనిచేసిన తర్వాత నాకు నిజంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసరికి క్రాంతి కుమార్ గారని, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళందరి దగ్గర పనిచేసే అవకాశం నాకు ముందు లీడ్ ఇచ్చింది ఉషా కిరణ్ సంస్థ అనమాట. అలాంటి సంస్థలోనే నేను దర్శకుడిని అయిన తర్వాత సొగసు చూడతరమ కథ అనుకొని డైలాగ్స్ ఎవరైతే బాగుంటుందని రాగిణికి తెలుసు. నేను ఎప్పుడు ఈనాడు పేపర్తో నా డే స్టార్ట్ అవుద్ది అనమాట. సో దాంట్లో డియర్ వసుంధర అని ఒక కాలము అజయ్ శాంతి గారు రాసేవారు, ప్రశ్నలకి జవాబులు, పాఠకుల ప్రశ్నలకి. సో ఆయన ఇచ్చిన జవాబులు చాలా బాగా నచ్చేవి నాకు. చాలా క్లిష్టమైన క్వశ్చన్లు అడిగేవారు, ఈయన చాలా బాగా చెప్పేవాడు జవాబులు. సో ఆయన తీసుకొచ్చి ఆయనే డైలాగ్ రైటర్ అని అజయ్ శాంతి గారిని ఆ సినిమాకి పెట్టాను. ఆ సినిమాకి ఆయనకి నంది అవార్డు వచ్చింది ఉత్తమ మాటల రచయితగా. సో అలాగా నా అసోసియేషన్ ఉషా కిరణ్తో ఉండడం కూడా ఈ సాహిత్యం మీద కానీ, అంటే వాళ్ళ ఆఫీస్లోనే చాలా అద్భుతమైన కలెక్షన్, బుక్ కలెక్షన్ కానీ, ఆడియో క్యాసెట్స్ కానీ ఇవన్నీ చాలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అసిస్టెంట్ డైరెక్టర్గా. సో చెప్పాలంటే అది ఒక నాకు పునాదిలా కూడా ఏర్పడ్డది. అంటే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను. అలాంటి సంస్థలో నా రుద్రమదేవి సినిమాని బాపిరెడ్డి గారు చూసి తీసుకోవటం, అలాగే ఇప్పుడు యూఫోరియా తెలంగాణ ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ అవార్డులు ఇచ్చింది. సో గౌరవించింది, గుర్తించింది. ఉత్తమ కథా రచయితగా నన్ను, ఉత్తమ సహాయ నటిగా భూమిక గారిని. సో అలాగే అంతకంటే ఎక్కువ గుర్తింపు నాకు ఈరోజు ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఈ సినిమాని వేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొందరు అదే ఇందాక నితిన్ గారు చెప్పినట్టు బోల్డ్ కంటెంట్ కదా ఇదని చెప్తున్నాను. 1-2 ఓటీటీ సంస్థలు కొంచెం సంశయించాయి. మా బాబు ఏంటి, జనరల్గా మనం ఏంటి థియేటర్లో చాలా ఇదిగా చెప్తాం డైనమిక్గా. సో దానికి బట్ సెన్సార్ అనే అడ్డు ఉంటుంది. ఓటీటీ వాళ్ళు సెన్సార్కి ఏమి భయపడరు. ఎప్పుడు కంటెంట్ని చాలా బోల్డ్గా చెప్పడానికి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళే 1-2 ప్లాట్ఫామ్లు చాలా బాగుంది సార్, అసలు మా బాబాయ్ చాలా షాకింగ్గా ఉంది, చాలా డైనమిక్గా ఉంది, ఏంటి తెలుగు సినిమా ఇలా తీసారేంటి, ఇంత నిర్భయంగా, ఇంత ఉన్నట్టు, ఇంత నేకెడ్ ట్రూత్ ఇలా చెప్పేశారే అని సంశయించారు. వీళ్ళు చూశారు. ఇందా నితిన్ గారు చాలా మంచి మాట చెప్పారు. బోల్డ్ అంటే విజువల్గా చెప్పేది కాదు, కంటెంట్ రూపంలో చెప్పేది. బల్లగుద్ది చెప్పారు సార్, లేకపోతే ఆ రోజు ప్రతిఘటనలో ఆ పాట వచ్చేదా, ఈ దుర్యోధన దుశ్శాసన అనే పాట వచ్చేదా? ఆ పాటలో జూమ్ దేనికి వెళ్తుంది, మొత్తం క్లాప్స్ కదా థియేటర్లో. ఒక్కసారి ఆ రోజు షేక్ అయిపోలేదు మనం. ఏంటి ఇంత బోల్డ్గా తీసారేంటి,
తెలుగు సినిమాలో అలాంటి ఒక సాంగ్ కానీ దాంట్లో చూపించిన విజువల్స్ కానీ ఒకసారి షేక్ అయిపోయాం అందరం. ఆ తర్వాత ఈవెన్ ఒక చిత్రం లాంటి చాలా థాట్ ప్రొవోకింగ్ ఆ రోజుకి చిత్రం అనే సినిమా థాట్ నిజంగా ఒక తేజ అనే ఒక కొత్త కుర్రాన్ని ఎంకరేజ్ చేసి రామోజీరావు గారు ఆ కథను తీయమండం అది గొప్ప రెవల్యూషనరీ థాట్ అండి అది. సో అలాంటి ఎన్ని తీశారు. ఇందాక మీరు నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టు మయూరి కానీ మౌన పోరాటం కానీ అలాగా వాళ్ళు అంటే ఊరికినే నిర్మాతలు అవ్వలేదు. వాళ్ళు ఎలాగైతే ఈనాడుకు ఒక అద్భుతమైన ఒక స్టాండర్డ్ ఉందో, ఒక మంచి మన మధ్యలో జరిగే సమాజంలో జరిగే సంఘటనలనే తిరిగి మనం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఎన్నో ట్రూ స్టోరీస్ తీసేరాళ్ళు. అదే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు నేను యూఫోరియా తీయడానికి కూడా అన్నీ నిజ జీవిత సంఘటనలే, ఆల్మోస్ట్ 90% నిజ జీవిత సంఘటనలే. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు తీయడం జరిగింది. ఇంకా ప్రభు గారు ఇందా మాట్లాడుతూ ఇది థియేటర్లో అనుకున్నంతగా చేయకపోవడానికి యూఫోరియా టైటిల్ కూడా రీజన్ అవ్వచ్చు. కరెక్టే. అంటే సినిమా చూసిన వాళ్ళందరూ టైటిల్ యూఫోరియాకి ఇది చాలా న్యాయం చేసింది, ఎందుకు పెట్టాననేది అర్థం చేసుకున్నారు. బట్ ముందు టైటిల్ యూఫోరియా అని పెట్టేసరికి కొంచెం తటపాటాయించిన మాట వాస్తవం. కానీ ప్రేక్షకులని కూడా నేను సవినయంగా వాళ్ళని వేడుకుంటుంది ఏంటంటే, మీరు దయచేసి కంటెంట్ ఈజ్ కింగ్ అని మీరు అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి తీసినప్పుడు మీరు థియేటర్లకు రండి దయచేసి. నేను రిలీజ్ చేసిన వెంటనే రివ్యూలు ఇప్పుడు ప్రభు గారు, నాగేంద్ర కుమార్ గారు, ఇంకా చాలా స్టాండర్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇలాంటి స్టాండర్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాని బ్రహ్మరథం పట్టి అద్భుతంగా రాశారు. అవి చదివి సినిమా బాగుందట కదా, కానీ ఎప్పుడు వస్తుంది ఓటీటీలో అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. అరే అమ్మా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసింది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని, లేకపోతే డైరెక్ట్గా ఇదే కథను నేను ఈటీవీ వాళ్ళకి ఈటీవీ ఒరిజినల్ అని సబ్మిట్ చేస్తే 2 గుణశాల గారు తీయండి అంటారు వాళ్ళు. పట్మని తీసేసి ఉండేవాడిని. ఇది ముందు థియేటర్కల్గా చెప్పాలి అని నేను తీశాను. దాని వెనకాతల నా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా మేకింగ్ అంటే సరదాగా ఒక కేవలం ఒక ఫన్, ఒక సరదా అనేదే కాదు. సినిమానే సరదా, ఎప్పుడు మేకింగు సరదా. మా ఫ్యామిలీని కూడా ఇలాంటి ఒక పర్పస్ఫుల్ సినిమాని తీయడం సరదాగా అనుకున్నాం తప్పితే ఏదో ఊరికనే గాలిపోగు చేసి సినిమా తీసి దాన్ని ఒక ఫిల్మ్ మేకింగ్లో సరదా పడలేదు. సో కాకపోతే ఇప్పుడు సరదా తీరిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ అయినప్పటికీ కూడా మేము నమ్మాం. ఎవరు నమ్మాం? ఆడియన్స్ని నమ్మాం. ఆడియన్స్ని నమ్మినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక మంచి సినిమా వచ్చినప్పుడు కేవలం మాటలు, రాతలు, పొగడ్తలే కాదు. అంటే చాలా ఇందాక కొన్ని సెల్ఫీ వీడియోస్ చూశారు, టైం తక్కువ ఉండడంతో కొన్ని వేశారు. మీకు ఫుటేజ్ దాదాపు 2-3 గంటలు ఉంటుంది ఫుటేజ్. ఒక్కొక్కడు మాకు పంపిన సెల్ఫీ వీడియోస్. ఏంటి ఈ సినిమా, అయ్య బాబోయ్ ఇది మన తెలుగులో వచ్చిందా, భయం వేసేస్తుందండి. ఒక రిటైర్డ్ టీచర్ వెన్నులో వణుకు పుట్టిందండి నాకు మొదటి నుంచి చివరి వరకు. అమ్మ ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుందని. ఒక టీనేజ్ అమ్మాయి చాలా కరెక్ట్గా చెప్పారండి. ఈ రోజున అసలు మీరు క్వశ్చన్ వేశారు, పబ్కి వెళ్ళడం, పార్టీకి వెళ్ళడం తప్ప నాన్న అని. ఏ డైరెక్టర్ ఇలాంటి క్వశ్చన్ అడగలేదండి, ఒక అమ్మాయి చేత అడిగించలేదు, మీరు అడిగించారు. మారుతున్న కాలంలో ఎవరికి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన పరిధిలో మనం జీవించాలి ఈ సభ్య సమాజంలో, ఆ కాన్షియస్ మాకు ఉంటుంది. కానీ ఎవరు ఎలాంటి ఇంత ధైర్యంగా క్వశ్చన్ అడగలేదు. అప్పటి నుంచి ఎండ్ వరకు అసలు ఆ అమ్మాయి చైత్ర ట్రావెల్ చూస్తే మామూలుగా లేదండి. అమ్మాయి క్లోజర్ ఇచ్చారు మీరు. అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతే ఇప్పటివరకు ఏ కథా రచయిత అన్నా ఆ అమ్మాయి జీవితం నాశనమే, ఇంక అయిపోయిన అమ్మాయి జీవితం నాశనం, ఇంకెందుకు పనికిరాదు. ఆ అమ్మాయి కళలు కానీ గిలలు కానీ అన్నీ నాశనమే. ఇలాగే తీసారండి, ఇలాగే చూపించారు. కానీ అలా నాశనం అయిపోయిన అమ్మాయి జీవితాన్ని మీరు వెనకాల దేవుళ్ళ చూపించారు. ఒక అమ్మాయి అంది ఈ మధ్య ఎండ్లో విశ్వరూపాలు, దేవుడు విశ్వరూపాలు చూపించి ఆడియన్స్కి ఒక పూనకాలు తెప్పించి సినిమాలు హిట్ చేస్తున్నారండి. మరి నేను కూర్చొని థియేటర్లో తక్కువ మంది ఉన్నారు, కానీ నాకు పూనకం వచ్చిందండి. నేను దేవుణ్ణి చూశాను.
క్లైమాక్స్లో నాకు దేవుడు కనబడ్డాడండి ఆమె రూపంలో. ఇలాగా ప్రతి అంశాన్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ దేనికి? నాకు పర్సనల్గా సెల్ఫీ వీడియోలోనూ, నా ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రాముల్లోనో నాకు డిఎంల్లోనో పెట్టడానికి కాదు కదా. మీ అందరూ చూసి 10 మందికి చెప్తే థియేట్రికల్గా మీరు దాన్ని ఆదరిస్తే ఇంకా దీనికి అప్పుడు కదా మేము పడే తృప్తి. లేకపోతే ఈ సినిమాకి ఎందుకు భూమికి గానే ఎందుకు పెట్టి తీయాలి? ఈ విఘ్నేష్ అనే ఈ కుర్రాన్ని ఎందుకు పెట్టి తీయాలి? నేను అడిగితే రీజనబుల్ ఎనీ హీరో నాకు డేట్స్ ఇస్తాడు కదా. కానీ కథను తీయాలనుకున్నాను, సినిమా తీయాలనుకోలేదు. కథను తీయాలనుకున్న అలాంటి దర్శకుడిని ఎంకరేజ్ చేయండి దయచేసి. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆడియన్స్ని కూడా తప్పట్టట్లేదు నేను. ఇప్పుడు మన పరిశ్రమ చాలా పెద్ద తప్పు ఉందని అనిపిస్తుంది నాకు. సినిమా ఇండస్ట్రీలో కూడా మనం ఏమైపోయామంటే పరిగెడుతూ మనం ఒకసారి చెక్ చేసుకోవట్లేదు. కోవిడ్ తర్వాత ఓటీటీ అనేది వచ్చి సినిమాని కబళించేసినప్పుడు దాని మాయలో పడిపోయాం. అది నిన్ను కోట్లు ఆఫర్ చేసేస్తుందే అని జస్ట్ ప్రపోజల్ మేకింగ్, వాళ్ళ కోసం కోట్లు అని దాన్ని దోచేసుకొని ఎలా అలవాటు చేస్తాం ఆడియన్స్కి? వెంటనే సినిమా వచ్చేస్తుంది థియేటర్లో రిలీజ్ అయినా 1 మంత్లోనే వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు థియేటర్కి వెళ్దాం? థియేటర్కి పెద్ద హీరోలు ఉంటే వెళ్దాం. ఇవి చిన్న ఇవన్నీ ఎందుకు థియేటర్కి? పెద్ద హీరోల దగ్గరికి థియేటర్కి వెళ్ళేసరికి వాళ్ళు డబ్బులు అయిపోతున్నాయి. ఇప్పుడు పండగ జనవరిలో 3-4 సినిమాలు బాగా ఆడాయి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జీతాలు అందే వీక్ కదా, మంత్ బిగినింగ్, అందరూ మంచిదే అన్నారు. కానీ ఆశించినంత ఎందుకు కలెక్షన్ లేవనేసరికి పండగప్పుడు పెద్ద సినిమాలు చూసేశారు కదా సార్. సో అంటే ఇప్పుడు అలాగా వాళ్ళు వన్స్ పెద్ద సినిమాలని థియేటర్లో చూద్దాం, ఇలాంటి కంటెంట్ సినిమాల్ని ఓటీటీలో చూద్దాం. ఎందుకంటే 4 వారాలు వచ్చేస్తుంది. 4వ వారంలో రావడానికి కారణం ఎవరు? మనం. సో దాన్ని ముందు బ్రేక్ చేయాలి. మినిమం 3 నెలల వరకు ఓటీటీలు రాకూడదు సార్. అప్పుడు సినిమా అనేది బతుకుతుంది, అప్పుడు థియేటర్కి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా మరి రియలైజ్ అయ్యారు కదా. వాళ్ళు ఏమంటున్నారు? థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ని బ్యారేజ్ చేస్తున్నారు వాళ్ళు కొనడానికి. అంటే వాళ్ళు కూడా థియేట్రికల్గా ఇది ఆడాలంటున్నారు. ఇది ఆడాలంటే ఆల్రెడీ కిల్ అయిపోయింది బాబు, ఇక్కడ ఆల్రెడీ థియేటర్ అనేది కిల్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా 3 నెలలు మినిమం అనేది పెట్టి తీరాలండి. పెడితేనే అప్పుడు ఖచ్చితంగా థియేటర్ సినిమా బాగుందన్న సినిమాకి వస్తాడు. ఇప్పుడు బాగుందన్న సినిమా కూడా రావట్లేదే. సో ఇది ఖచ్చితంగా ఇటు ప్రేక్షకులకి నా విన్నపమే కాకుండా పరిశ్రమకు కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు వాళ్ళ మీటింగ్లు గాటికి వెళ్ళను, కానీ ఈ సందర్భాన్ని నేను వాడుకొని చెప్తున్నాను. ఖచ్చితంగా థియేటర్ని బతికించండి. అప్పుడు మనం థియేటర్ల కోసం తీద్దాం, లేకపోతే డైరెక్ట్గా ఓటీటీలకే తీసుకుందాం. ఎందుకు థియేటర్లు ఎందుకు? దయచేసి నా రిక్వెస్ట్ని మన్నించండి. ఇక యూఫోరియా విషయానికి వస్తే వీళ్ళందరూ కొత్త వాళ్ళు అయినా సరే, ఇప్పుడు విఘ్నేష్ గవిరెడ్డి కానీ, లిఖిత ఎలమంచిలు కానీ, లిఖిత్ నాయుడు కానీ, పృథ్వీరాజ్ అడ్డాల కానీ, వీళ్ళందరూ అరే ఈ డైరెక్టర్తో పనిచేస్తే మనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది అని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర పాటు నమ్ముకొని ఈ రోజున మీ అందరూ ప్రతి రివ్యూల్లో అందరూ చెప్పిన మాట, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ప్రతి యాక్టరు తనకి ఇచ్చిన పాత్రని చాలా బాగా పోషించాడు అని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారంటే దాని వెనకాతల వాళ్ళందరూ కూడా చాలా కృషి ఉంది. ప్రత్యేకంగా ఈ విఘ్నేష్ గవిరెడ్డి ఇతనికి సినిమా చెప్పాను నేను, తనకి తెలుసు ఎలాంటి పాత్ర చేస్తున్నాను. బ్యాంక్ అయ్యాడు. ఇప్పుడు వన్స్ రిలీజ్ అవ్వటం ఏంటి, కోకొల్లలు నేను ముందే చెప్పాను నీకు చాలా వచ్చేస్తాయి ఆఫర్లని, అలాగే వచ్చేసాయి. కానీ ఇప్పుడు కరెక్ట్గా ఆచితూచి అడిగేయమన్నాను, అలాగే ఆచితూచి అడిగేస్తున్నాడు. ఇప్పుడు అతని కథతో ఇప్పుడు ఎలా అయిపోయాడంటే, ఇప్పుడు ఇందాక నా పక్కన కూర్చొని సార్ అమ్మో మన కథ తర్వాత వేరే కథలు ఏవి నాకు ఎక్కట్లేదు సార్ అన్నాడు. అంటే ఒక కథ తాలూకు స్టాండర్డ్ ఏంటనేది అతను చూసి ఇప్పుడు అతన్ని ఓకే చేయాలంటే ఈవెన్ నాకే కష్టమేమో అనే రేంజ్కి అతను ట్యూన్ అయ్యాడు. సో అలాగా నువ్వు అలాగే ఉండు, ఏం తొందర లేదు. నేను వెతుక్కుంటూ వచ్చాను కదా, అలా నిన్ను వెతుక్కుంటూ
ఈ పెర్ఫార్మెన్స్ ఇతనే ఇవ్వగలడు అని చెప్పి నీ దగ్గరికి వస్తారు. నువ్వేమి ఇదవుకో, ఇప్పుడు ఇస్తున్నాయి కదా చెప్పి ఆ లవ్ స్టోరీలు, రకరకాల లవ్ స్టోరీలు చేయాలి. నువ్వు లవ్ స్టోరీలు తప్పకుండా చేయాలి. బట్ ఆ లవ్ స్టోరీలో కూడా కథ అనేది పద్ధతిగా ఉండాలి. ఊరినే గాలి పోగేసి ఏదో చేసి లవ్ స్టోరీలు అంటే కూడా జనాలు ఏం చూసేయట్లేదు. ఇప్పుడు ఆడుతున్న అన్నట్లు కూడా విషయం ఉన్న లవ్ స్టోరీలో ఆడుతున్నాయి కూడా. సో అలాగా ఇతను కానీ ఇంకా సారా అర్జున్ ఇప్పుడు దురంధర్ వేవ్ తోటి ఆ అమ్మాయిని చూశారు అందరూ. అసలు అంటే దురంధర్లో పాత్రకి యూఫోరియాలో అమ్మాయి వేసిన చైత్ర పాత్రకి అసలు పొంతం లేదు. సో అందులో ఎంత ఇదిగా చేసిందో దీంట్లో ఎంత సెన్సిటివ్ గర్ల్గా చేసిందండి అని చెప్పి ఇప్పుడు థియేటర్లో చూసిన వాళ్ళు చాలామంది ఆ అమ్మాయికి బాగా ఫ్యాన్స్ అయిపోయారు. నాకు తెలిసి ఈరోజు రాత్రి 12 దాటాక యూఫోరియా చూసి ఇంకా ఆమెకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అంత చక్కగా ఇప్పుడు ఆల్రెడీ దురంధర్తో ఒక యూఫోరియా క్రియేట్ చేసిన సారా యూఫోరియాతో ఇంకా యూఫోరియా క్రియేట్ చేయబోతుంది. తప్పకుండా మీ అందరూ చూడండి. అలాగే భూమిక గారు, ఆవిడ లండన్లో ఉన్నప్పుడు కథ స్క్రిప్ట్ పంపించి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆవిడకి చెప్పిన మొదటి మాట మొన్న ఆవిడే గుర్తు చేశారు నాకు ఈ విషయం. మీరు కరెక్ట్గా ఈ కథను నమ్మితే మీకు అవార్డు వస్తుందండి అన్నాను. ఎగ్జాక్ట్గా ఆమె మొన్న అవార్డు అందుకున్న గద్దర్ అవార్డు అందుకున్న మొన్నాడు ఫోన్ చేసి అది గుర్తు చేసింది. లండన్లో నేను ఉన్నప్పుడు మీరు ఈ మాట అన్నారని. ఎందుకంటే ఇది నా ప్రతిభ నీ ప్రతిభ కంటే కూడా ఆ పాత్ర ఆథర్ బ్యాక్డ్ రోల్ అంటారే అది పడ్డదమ్మా నీకు. అందువల్ల దాన్ని నువ్వు వాడుకున్నావు. వాడుకోవడం మూలంగా ఈరోజు నేను ఒకటే ఆడియన్స్కి మాట ఇచ్చాను. ఒక్కడిలో నా స్వప్నాన్ని మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారో యూఫోరియాలో వింధ్యా వేములపల్లి కూడా మిమ్మల్ని ఏమాత్రం నిరుత్సాహపరుస్తుంది, ఇంకా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటుంది మీ దగ్గర అన్నాను. అది నిలబెట్టుకున్నానే హ్యాపీ అయ్యాను. అలా ప్రతి ఒక్కడు కాలభైరవ మ్యూజిక్ రీ రికార్డింగ్ కూడా ఈరోజు నా మామూలుగా పోవట్లేదు. అందరూ అంత కుర్రాడు, అంత చిన్న కుర్రాడు అసలు ఎంత మెచ్యూర్డ్గా చేశాడండి. క్లైమాక్స్ ఆర్ఆర్కి అయితే అందరూ కూడా అసలు చాలా అద్భుతంగా ఇచ్చాడని చెప్పి. అంటే మామూలుగా పెపీ మ్యూజిక్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చేయడం ఈజీ. సో ఒక స్టాండర్డ్ మ్యూజిక్ ఆ ఎమోషనల్ రీల్ మొత్తం అది క్లైమాక్స్ దాన్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడని. అలాగే ప్రవీణ్ కే పోతన్ అని ఒక కెమెరామెన్ ఇంట్రొడ్యూస్ చేశాను. తను కొత్తగా విజువల్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా అంటే న్యూ ఏజ్ ఫిలింలా కనిపించింది అనడానికి కూడా అతను రీజను. మన ప్రవీణ్ పూడి ఎడిటరు, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కళింగ, కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత తాడికొండ, అశోక్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా కథను నమ్మి ట్రావెల్ అయ్యి మాతో పాటు 1.5 year పాటు దీన్ని యూఫోరియాని ఇంత చక్కగా తీర్చిదిద్దారండి. ఇది ఇప్పుడు ఆడియన్స్ వంత అయిపోయింది థియేటర్కల్. ఇప్పుడు మీరు ఓటీటీలో ఇందాక నితిన్ గారు అన్నట్టు ఇప్పటివరకు మీరు ప్రీమియర్ చూశారు, పెయిడ్ ప్రీమియర్లు చూశారు. అసలైన సినిమా ఈటీవీ విన్లో April 2 అంటే రేపు ఈ 1వ తేదీన ఈరోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈటీవీ విన్లో యూఫోరియా తాలూకు అసలైన శబ్దం చూస్తారు మీరు. నేను మాట ఇస్తున్నాను, మీ అందరూ కూడా తప్పకుండా చూడండి. చూసి ఈ సినిమాని మీరు వాళ్ళు నాకు రిపోర్ట్ అందించాలి వచ్చి, సార్ ఇన్ని మినిట్స్ ఇన్ని వ్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే వ్యూస్ మీద కూడా నాకు డబ్బులు రావడం ఆధారపడి ఉంది. సో వాళ్ళు వచ్చి నితిన్ గారు వచ్చి సాయికృష్ణ గారు వచ్చి, సార్ ఏంటి సార్ మాకు అలా ఎలా లేదు అని చెప్పి ఇగో రిపోర్ట్స్ ఇలా వ్యూస్ ఇన్ని ఉన్నాయండి. అందుకని దయచేసి మీ అందరూ కూడా తప్పకుండా చూడండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కుటుంబ సమేతంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చూసారు కదా, ఇందాకే చెప్పాను కదా, మేము ఏదో డబ్బుల కోసం ఏదో సరదా కోసం అయితే మేము నా ఫ్యామిలీకి చక్కగా వేరే హీరోని పట్టుకొని ఏదో సినిమా తీసేవాడిని. మా యుక్త దగ్గర నుంచి నీలిమ, రాగిణి ఈ కథ రాస్తున్న క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి దీంట్లోనూ వాళ్ళ తాలూకు కంట్రిబ్యూషన్ ఉంది. సో అందుకని మీ అందరూ కూడా మీ ఇంటిల్లపాది, మా ఇంటిల్లపాది ఎలాగైతే ఒక మంచి కంటెంట్ని మీకు అందజేయాలని అనుకున్నాం. ఇందాక రాగిణి తాలూకు ఇది చూశారు కదా, సినిమా స్పీచ్ కాదు అది, తను ఎమోషనల్గా తను ఏమనుకుందో అది చెప్పింది. యాజ్ ఇట్ ఈస్గా మా ఇంటిల్లపాది ఏదైతే ఫీల్ అయ్యామో మీ ఇంటిల్లపాది కూడా ఈ సినిమా చూసి అదే ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ప్రీమియర్ సెలబ్రేషన్ లాగానే మనం స్ట్రీమింగ్ అవర్ సెలబ్రేషన్స్ కూడా అతి త్వరలో చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా